పరిశుద్ర మహోన్నత తండ్రి నీ ఘనమైన నామానికి ఎన్నలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ప్రభా, రాత్రికాల సమయంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మంచి నిద్ర దయచేశారు ప్రభా. మొదటి జామున లెగిసి ప్రార్థన చేయడానికి కూడా ప్రభా తండ్రి నాయన అప్రాక్సిమేట్లీ ప్రభా ఈ జూన్కి 1 year కావస్తున్నది ప్రభా. నాయన నువ్వు లేపారు ప్రభా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసయ్య నీ నామంలో రక్షింపబడిన బిడ్డలు, సార్వత్రిక సంఘం, సకల పరిశుద్ధులు ప్రభా తండ్రి నాయన అందరూ మొదటి జామున లేసి ప్రభా నీ సన్నిధిలో మా హృదయాన్ని నీళ్ల వలె కృమ్మరిస్తారు ప్రభా. ఆ తరుణంలో మేము కూడా ఈ చిన్న జీవితాల్లో ప్రభా మేము ఏది ఆశించటం లేదు ప్రభా తండ్రి నాయన. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని ప్రభా తండ్రి వెతకాలని ప్రభా మా హృదయంలో ఎంతో ఆశ ఉన్నది ప్రభా. ఎడతెగక ప్రార్థన చేయాలని ఉన్నది ప్రభా తండ్రి నాయన. నీ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయాలని ఉన్నది ప్రభా. ఎల్లప్పుడూ స్తుతించాలని ఉన్నది ప్రభా తండ్రి నాయన. నాతో ప్రార్థనలో ఏకీవిస్తున్న వారికి, ఏకీవించలేని వారికి కూడా నాయన నీ కృప కలుగునట్లు ప్రభా తండ్రి నాయన మేము ప్రార్థన చేయడానికి ప్రభా నువ్వు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి, నీ కృపను బట్టి స్తోత్రాలు యేసయ్య నాయన. లోకంలో ప్రభా ఏది నాయన మాతో రాదు, కానీ ప్రభా తండ్రి నాయన మేము నీ కొరకు చేసిన ప్రయాస ప్రభా తండ్రి నాయన, నిన్ను వెంబడించడానికి ప్రభా తండ్రి మేము పడిన ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి కష్టం అంతా ప్రభా తండ్రి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ఎందుకంటే ప్రభా తండ్రి నాయన మేము చర్చికి ప్రభా తండ్రి ఎంత రెగ్యులర్గా వెళ్ళినా ప్రభా తండ్రి నాయన యేసయ్య నువ్వు అదేమీ లక్ష్యంలోకి తీసుకో, కానీ ప్రభా వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, నీ ఆజ్ఞలు గైకొంటున్నామా లేదా, నీ కట్టడలు నెరవేరుస్తున్నామా లేదా ప్రభా అని నాయన నువ్వు చూస్తున్నావు ప్రభా. నీ చిత్తము చేసేవారిగా ఉన్నామా లేదా అని నాయన నీ కృపలో ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో భూమి మీద సమస్త మానవ కోటిని, సర్వ సృష్టిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎవరెవరు ఏ పనుల మీద ప్రభా, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ కష్టంతో, ఏ దుఃఖంతో, ఏ అనారోగ్యంతో ప్రభా తండ్రి ఉన్నారో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. భార్యలైతే భర్తలు చనిపోయి ప్రభా తండ్రి ఎటు తోచక ప్రభా బ్రతకాలని ఆశ లేక పిల్లల్ని ఎలా పెంచాలో అని తోచక ఉన్న పరిస్థితిలో ప్రభా అటువంటి వారిని నిశ్చితానుసారంగా దర్శించి ప్రభా తండ్రి నాయన రక్షణలోకి ప్రభా తండ్రి నాయన నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. నీకు స్తోత్రాలు యేసయ్య. ఈరోజు హాస్పిటల్కి ఎవరైతే డయాగ్నోసిస్ కొరకు వెళ్తున్నారో వారితో నువ్వు ఉండమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్య ఏ క్యాన్సర్ అని డయాగ్నోస్ అవుతుందో ప్రభా తండ్రి, ఎటువంటి కార్డియక్ ప్రాబ్లం అని అవుతుందో అని ప్రభా తండ్రి నాయన ఎంతో భయంతో, బాధతో, కన్నీరుతో వెళ్తున్న వారు అందరితో ఉండమని వేడుకుంటున్నాం. పరమ వైద్యుడు ప్రభా తండ్రి నాయన. నీటి పువ్వు వంటి జీవితంలో, గడ్డి పువ్వు వంటి జీవితంలో, నీటి బుడగ వంటి జీవితంలో ప్రభా తండ్రి నాయన నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయము ప్రభా తండ్రి నాయన. భూమి మీద మనుషులందరి మీద నీ రక్తాన్ని నీ చిత్తానుసారంగా ప్రోక్షిస్తున్నాను యేసయ్య. నీ రక్తం ఉంటే స్వస్థత, నీ రక్తం ఉంటే ప్రభా దురాత్మ చీకటి శక్తుల నుంచి విడుదల ప్రభా.